రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఏపీ కేబినెట్ సిఆర్డీఏ అథారిటీతో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు సంబంధించి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ చేపట్టబోయే 22,607 కోట్ల విలువైన 22 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులకు ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతారు. శ్రీనివాస్, ఇంకా ఏ అంశాలు కేబినెట్లో సమావేశానికి చర్చకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా పాల్గొంటారు. ప్రధానంగా రేపు జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా కొన్ని బిల్లులకు సంబంధించి కూడా రేపు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా బిల్లు పెట్టలేదు. కేవలం ఒకే ఒక బిల్లు భూమి రెవెన్యూ సంబంధించి కూడా ఒక బిల్లుని సభలో ఆమోద ముద్ర పడింది. అయితే మిగతా కొన్ని బిల్లులకు సంబంధించి కూడా రేపు కేబినెట్ ముందుకు పెట్టబోతున్నారు. కేబినెట్ రేపు ఆమోదం తెలిపాక ఆ బిల్లుని కూడా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అయితే సిఆర్డీఏ రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా పనులు చేపట్టబోతుంది. ఇందుకే సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా సిఆర్డీ అథారిటీలో ఆమోదించిన దాదాపు 37,000 కోట్ల టెండర్లకు కానీ పనులు చేపట్టేందుకు కూడా రేపు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిఆర్డీఏ టెండర్లు జరిపే వాళ్ళకు ఇప్పటికే సంస్థల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ లో టెండర్లు దక్కించుకునే సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేసేందుకు కూడా రేపు సిఆర్డీఏ ఏదైతే ఉందో దానికి ఆ ప్రాసెస్ కు రేపు కేబినెట్ భేటీ లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ అప్రూవ్ తర్వాత సిఆర్డీఏ ఆ సంస్థలకు సంబంధించి కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేస్తుంది సిఆర్డీఏ. దాని తర్వాత కూడా రాజధాని ప్రాంతాల్లో కూడా పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ రాజధాని ప్రాంతాలకు సంబంధించి కూడా పనులకు సంబంధించి కూడా రీలాంచ్ చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ప్రస్తుతం ఏదైతే సిఆర్డీఏ చేపట్టున్న ఏదైతే 22,600 కోట్ల విలువైన 22 పనులకు కూడా రేపు కేబినెట్ భేటీలో జరిగే ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే దాదాపు 10,000 కోట్ల విలువైన 37 పనులకు కూడా రేపు కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అమరావతిలో పలు సంస్థలు కూడా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తాయి. దీనికి సంబంధించి కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో భూ కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. భూ కేటాయింపులకు సంబంధించి కూడా రేపు కేబినెట్ భేటీలో చర్చించి ఆ భూ కేటాయింపులకు సంబంధించిన ఫైల్ కూడా రేపు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే మున్సిపల్ శాఖలో పలు అజెండాలకు రేపు కూడా కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా 4వ SIBB సమావేశం జరిగింది. ఆ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు రేపు కేబినెట్ లో మరోసారి చర్చించి రేపు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల ద్వారా వచ్చే దాదాపు 1,21,609 కోట్ల పెట్టుబడులకు SIBB నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రేపు జరిగే కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీమరీ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1,742 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో దాదాపు 2,823 కోట్ల పెట్టుబడులకు కూడా ముందుకు వచ్చింది. దానికి సంబంధించి రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నంలో కూడా దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకు వచ్చింది. రేపు దీనిపై కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే సత్యవీడు రిజర్వ్ ఇన్ఫాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనిపై కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇలా పలు పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. దీనిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధాన చూసుకుంటే ఏదైతే బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా దాదాపు 1,175 కోట్ల పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు వస్తుంది. దాన్ని కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే రేపు జరిగే కేబినెట్ భేటీ లో పలు సంస్థల పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. వాటికి ఆమోదం తెలిపి వాళ్ళకి ఏదైతే ఇండస్ట్రీ పాలసీ ప్రకారం ఏదైతే ప్రభుత్వం తరఫున కూడా రేపు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.